ప్రభునందు ప్రేమేటి వారులారా, పౌలు భక్తుడు మరి 14 పత్రికలు హెబ్రీయులు రాసిన పత్రికతో కలిపితే 14 పత్రికలు రాశాడు. కానీ పత్రికలకు అన్నిటికీ బేస్, లేకపోతే ఫౌండేషన్, లేకపోతే సువార్తలకు పత్రికలకు ఒక బ్రిడ్జ్ లాంటిది అపోస్తుల కార్యాలు గ్రంథం. అది లూకా గారు, వైద్యుడైనటువంటి లూకా రాశాడు. అపోస్తుల కార్యాల గ్రంథము 28 అధ్యాయాలు క్షుణ్ణంగా ధ్యానం చేశాం. ఎందుకనగా అవుట్లైన్ అని ఇవ్వలేదు. అనగా ఏ అంశాలు, మొదటి స్వార్థ దండయాత్ర, రెండవ స్వార్థ దండయాత్ర, మూడవ స్వార్థ దండయాత్రతో అపోస్తుల కార్యాల గ్రంథం 28వ అధ్యాయం ముగించబడుతుంది. అంతవరకు మనం ధ్యానం చేశాం. కాబట్టి పత్రికలు ధ్యానం చేసేటప్పుడు వెంటనే అపోస్తుల కార్యాల గ్రంథానికి మనం వస్తాం. ఒకవేళ ఫిలిప్ పత్రిక ధ్యానం చేయాలంటే వెంటనే అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయానికి వస్తాం. ఒకవేళ తెస్సలోనిక పత్రిక ధ్యానం చేయాలంటే వెంటనే అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయానికి వస్తాం. ఈ విధంగా మనం ఏ పత్రికను ధ్యానం చేయాలన్నా దానికి బేస్, ఫౌండేషన్ వచ్చి ఎక్కడనగా అపోస్తుల కార్యాల గ్రంథం. దాన్ని క్షుణ్ణంగా ధ్యానం చేశాం. తర్వాత పత్రికలన్నీ మనము ధ్యానం చేస్తూ వచ్చాము. పత్రికలు అపోస్తుడైన పౌలు భక్తుడు ఆ 14 పత్రికలలో మనము ఇప్పటి వరకు 10 పత్రికలు ధ్యానం చేశాం. అనగా ఆ 10 పత్రికలు అనగా తను ఆ యొక్క చెరసాలలో వేయబడక ముందు, అనగా యెరూషలేముకు వెళ్తాడు, బంధించబడతాడు. అక్కడ నుంచి కైసరా ఎదుట నిలబడాలని ఆయన మరి ఆ యొక్క నిలబడనగా రోమాకు పోయేంత వరకు 2 సంవత్సరాలు టైం పడుతుంది. మరలా ఆయన 2 సంవత్సరాలు బంధింపబడతాడు. అది అపోస్తుల కార్యాల గ్రంథం 28వ అధ్యాయము చివరి వచనములో ఉంది. మనం ఆ 4 సంవత్సరాలు అనగా ఆయన అపోస్తులైన పౌలు భక్తుడు ఆ యొక్క చెరసాలలో అనగా హౌస్ అరెస్ట్ కాకముందు ఎన్ని పత్రికలు రాశాడు, తర్వాత ఆయన హౌస్ అరెస్ట్ అయిన తర్వాత 4 పత్రికలు, ఇవన్నీ మనం ధ్యానం చేశాం. అనగా ఆయన హౌస్ అరెస్ట్ కాకముందు 6 పత్రికలు ఆయన రాశాడు. అవి మన అందరికీ తెలుసు. గలతీ పత్రిక, మొదటి తెస్సలోనికి పత్రిక, రెండవ తెస్సలోనికి పత్రిక, రోమీలు రాసిన పత్రిక, మొదటి కొరింథీ పత్రిక, రెండవ కొరింథీ పత్రిక. 6 పత్రికలు క్షుణ్ణంగా ధ్యానం చేశాం. దాని తర్వాత ఆయన హౌస్ అరెస్ట్ అయ్యాడు. చదివి వినిపిస్తాను, ఎందుకనగా అది చదువుతూనే మనకు కూడా ఆహా, వాక్యం ఇక్కడ ఉందా, ఇక్కడ 2 సంవత్సరాలు ఆయన ఖైదీగా ఉంచబడ్డాడా అని నేను చెప్పాను. ఆయన మరలా చెప్తున్నాను. అపోస్తుల కార్యాల గ్రంథం 28వ అధ్యాయము 30వ వచనం నేను చదువుతున్నాను. అపోస్తుల కార్యాల గ్రంథం 28వ అధ్యాయము 30వ వచనం చదువుతున్నాను. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారందరిని సన్మానించి ఏ ఆటంకము లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచుండెను. హౌస్ అరెస్ట్ ఇది గమనించాలి. అనగా ఆయనను రోమాలో హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేసి అయినప్పటికీ కూడా అందరూ వచ్చుతూ పోవచ్చు ఉన్నారు. ఆ సమయంలోనే 4 పత్రికలు రాశాడు. అందుకనే ఆ 4 పత్రికలను ప్రిజన్ లెటర్స్ అంటారు. జైలు నుంచి రాసిన పత్రికలు ఏవేవి? ఎఫెసీ పత్రిక, చెప్పండి, ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, తర్వాత కొలసై పత్రిక, దాని తర్వాత ఫిలేమోను పత్రిక. ఈ 4 పత్రికలు జైలు నుంచి రాశాడు. ముందు జైలు ముందు 6 పత్రికలు రాశాడు. ఈ 4 పత్రికలు, ఈ 10 పత్రికలు మనం ధ్యానం చేశాం, క్షుణ్ణంగా ధ్యానం చేశాం. మంచిది. ఇప్పుడు ఆయన జైల్లో 2 సంవత్సరాలు, ఇప్పుడైనా చదివి వినిపించాను. అపోస్తుల కార్యాల గ్రంథం 28:30. ఆయన హౌస్ అరెస్ట్ గా 2 సంవత్సరాలు ఉండినాడు. ఈ 2 సంవత్సరాల తర్వాత రిలీజ్ చేయడం జరిగింది. ఆయన రిలీజ్ అయినప్పుడు తిమోతిని ఇంకా కొంతమందిని తీసుకొని ఆయన ఆసియాలో ఉన్నటువంటి సంఘాలను దర్శిస్తూ వెళ్ళాడు.
ప్రభునందు ప్రేమటి వారులారా, అట్లు వెళ్తూ ఉన్నప్పుడు మాసిదోనియా ఆడికి వచ్చినప్పుడు తిమోతిని ఎఫెసి పట్టణంకి, అనగా ఎఫెసి సంఘానికి నువ్వు ఉండి అక్కడ సంఘం యొక్క కార్యకలాపాలు, ఆ యొక్క సంఘమును ఆ యొక్క ఆర్డర్లో పెట్టు అని చెప్పి తిమోతిని ఎఫ్ఎస్సిలో అక్కడే ఉండు అని చెప్పారు. ఆయన మాసిదోనికి వెళ్తున్నాడు. ఎఫ్ఎస్సిలో తిమోతిని అక్కడ నువ్వు ఉండి దేవుని, అనగా సంఘం యొక్క కార్యకలాపాలు, సంఘాన్ని ఆర్డర్లో ఉంచు అని చెప్పి పౌలు భక్తుడైన, అంతేకాకుండా అనగా తిమోతికే కాకుండా మరలా ఆ యొక్క తీతును కూడా క్రేతు అనేటువంటి ద్వీపములో ఆయనను వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ ఇద్దరికి పత్రికలు రాశాడు. బాగా గమనిస్తున్నారా? ఆయన ఇది నాలుగవ సువార్త దండయాత్ర అని చెప్పవచ్చు. బాగా గమనించండి. 3 సువార్త దండయాత్రలు, నేను చెప్పే పాయింట్ మీరు బాగా క్యాచ్ చేయండి. 3 సువార్త దండయాత్రలు అపోస్తుల కార్యాల గ్రంథంలో వ్రాయబడ్డాయి. 4వ సువార్త దండయాత్ర అనగా రిలీజ్ అయిన తర్వాత ఆయన ఈ విధంగా ఆసియాలో ఉన్న సంఘాలు దర్శిస్తుంది. ఇది ఎక్కడ రాయబడింది అని మీరు నన్ను అడగచ్చు. కానీ పత్రికలు చదివేటప్పుడే మనకు తెలుస్తుంది. పత్రికలు చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతాయి. అది నేను మీకు చూపిస్తాను. వాక్యాలు ఎక్కడని కూడా చూపిస్తాను. ఈ అనగా ఇంప్రిజన్మెంట్ తర్వాత ఆయన తీతుకును మరి ఫస్ట్ తిమోతి ఈ 2 రాశాడు. తర్వాత మరలా ఆయనను అరెస్ట్ చేసినప్పుడు 2వ తిమోతి పత్రిక, ద లాస్ట్ లెటర్ బిఫోర్, అనగా నీరో చక్రవర్తి ఆ యొక్క అపోస్తులైన పౌలు భక్తుని శిరఛేదము చేయబడక ముందు ఆ యొక్క జైలు నుంచే రాసిన పత్రిక 2 తిమోతి. కానీ పండితులు ఈ ఫస్ట్ తిమోతి, 2 తిమోతి, టైటస్ అనగా 1 తిమోతి పత్రిక, 2వ తిమోతి పత్రిక, తీతు పత్రిక, ఈ 3 పత్రికలను ఏమన్నారనగా పాస్టోరల్ ఎపిజల్స్, అనగా కాపరులకు రాసిన పత్రిక. సంఘ కాపరులు అనగా ఎవరు సంఘ కాపరులు? ఎఫెసి పట్టణాన్ని పాస్టర్ గా నియమించింది మన అపోస్తులైన పౌలు భక్తుడు. క్రేతు సంఘానికి తీతును నియమించాడు. వీరు ఎవరనగా వీరు సంఘ కాపరులు. అందుకనే ఈ 3 పత్రికలను పాస్టోరల్ ఎపిసల్స్ అని అంటారు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. సరే, ఇప్పుడు మనము 1 తిమోతి పత్రికను ధ్యానం చేయాలి. కానీ ధ్యానం చేయక ముందు ఇంట్రడక్షన్ కావాలి. ఎవరు తిమోతి? అసలు ఆయన తల్లిదండ్రులు ఎవరు? ఆయన ఊరెక్కడ? ఎన్ని సంవత్సరాలకైనా మరి పౌలు భక్తులతో ఆయన సేవ జత పనివాడిగా అయ్యాడు? ఇవన్నీ మనం నేర్చుకుంటే మనకు అవగాహన వస్తుంది. తిమోతి అంటే ఎవరు? పత్రికను ఏ విధంగా రాస్తున్నాడు అనగా ఆయనను, అనగా మీరు ఆ 1 తిమోతి పత్రిక 113 వచనాలు 6 అధ్యాయాలు క్షుణ్ణంగా చదివితే నేను ఆజ్ఞాపిస్తున్నాను. ఆయన చూడండి ఎంత ఇదిగా రాస్తాడో. నేను ఆజ్ఞాపిస్తున్నాను, నేను హెచ్చరిస్తున్నాను అనగా పౌలు భక్తుడు అంత అనగా ఖచ్చితంగా రాస్తున్నాడు. నేను చెప్పిన మాట అది ఆజ్ఞ, నేను చెప్పిన మాట హెచ్చరిస్తున్నా, జాగ్రత్త, దీన్ని అమలుపరచు అని తిమోతికి రాస్తున్నాడు. ఎందుకనగా తిమోతి చాలా బలహీనుడు, తిమోతి చాలా యవనుడు, తిమోతి కొంచెము భయస్థుడు. కాబట్టి అతన్ని బలపరుస్తూ రాసినటువంటి పత్రిక ఈ 6 అధ్యాయాలు కలిగి 113 వచనములు కలిగిన ఈ 1 తిమోతి పత్రిక. కానీ తిమోతి గురించి కొన్ని మనం నేర్చుకోవాలి. ఎవరి తిమోతి? మనం ఒకటి తెలుసు, ఎప్పటికైనా అపోస్తుల కార్యాల గ్రంథాన్ని మనం ఎప్పుడు మనసులో తిరుగుతూనే ఉండాలి. ఈ యొక్క పౌలు భక్తుడు 1 సువార్త దండయాత్రలో ఆయన లుస్త్రాకు వెళ్ళాడు. ఇది గమనించాలి. లుస్త్రా దెర్బే అనేటువంటి గలతీలో ఉన్నటువంటి పట్టణాలు గమనించాలి. ఈ యొక్క లుస్త్రా అనగా ఒకటి గమనించాలి. 1 సువార్త దండయాత్ర ఏ అధ్యాయంలో రాయబడింది అనగా 14, 15 అధ్యాయంలో రాయబడింది. సరే, 2వ సువార్త ఏ అధ్యాయంలో రాయబడింది అనగా 16, 17, 18. తర్వాత 3వ సువార్త దండయాత్ర ఏ అధ్యాయంలో రాయబడింది అనగా 18,
18వ అధ్యాయం 23వ వచనం నుంచి 21వ అధ్యాయం 16వ వచనం వరకు 3వ సువార్త దండయాత్ర. తర్వాత ఆయన యెరూషలేముకి రావడము, ఆయన అరెస్ట్ చేయడము, ఈ విధంగా 28 అధ్యాయం వరకు 2 సంవత్సరాలు గడుస్తుంది. సరే, ఇప్పుడు మనం గమనిద్దాం. తిమోతి ఈ రెండవ సువార్త, పౌలు రెండవ సువార్త దండయాత్రలో ఆయన ఆ యొక్క లుస్త్రాకు వస్తాడు. లుస్త్రాకు వచ్చినప్పుడు అక్కడ అనగా 14వ అధ్యాయంలో గమనించండి, అక్కడ బలహీన పాదములు కలిగిన ఒకడు పౌలు భక్తుడు ఇలాగ చూస్తాడు. అప్పుడు పౌలు భక్తుడు, వీడు స్వస్థత కోరుచున్నాడని చెప్పి, నువ్వు స్వస్థత కోరుచున్నా చెప్పి నువ్వు లేచి నిలబడు అంటాడు. అప్పుడు వాడు లేచి నిలబడి కాల మండలంలో ఆ యొక్క బలము వచ్చి నిలబడినప్పుడు అక్కడ అందరు ఆశ్చర్యచకితులైతారు. అప్పుడు అక్కడ అందరు ఏమంటారు అనగా, దేవదూతలు మానవ రూపములో వచ్చిన వారు వీరే అని చెప్పి వారికి పూల దండలేసి అది చేసి బలులు అర్పించాలంటే, అయ్యా అయ్యా అని బట్టలు చించుకొని, మేము మీలాంటి వారమే అయ్యా, మేము దేవులం కాదయ్యా అని చెప్పి వారిని ఎంతగానో మరి ఆ పనులు మీరు చేయకండి అని చెప్పారు. కానీ ఈకోనియా నుండి, అంతియోకియా నుండి యూదులు వచ్చి, మత్సర పడిన యూదులు వచ్చి అక్కడ ఉన్న ప్రజలందరినీ రేపి ఆయనను రాళ్లతో కొట్టారు. బాగా గమనించాలి. మీరు 14వ అధ్యాయం మరి చదువుకోండి. ఆ 14వ అధ్యాయంలో చెప్తున్న సంఘటనలే ఏ దానికైనా అపోస్తుల కార్యాల గ్రంథం బేస్. ఇక్కడ గమనించండి, ఆయనను పౌలు భక్తుని రాళ్లతో కొట్టారు. ఆయన రాళ్లతో కొట్టి చచ్చిపోయారు అనుకున్నారు. కానీ ప్రజలు శిష్యులందరూ ఆయన చుట్టూ ఉన్నప్పుడు ఆయన లేచి వెంటనే దెర్బేకు వెళ్ళిపోయాడు. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, ఆ లుస్త్రాలో ఎవరున్నారు తెలుసా? ఆ లుస్త్రాలో తిమోతి ఉన్నాడు. 16వ అధ్యాయం గమనిద్దామా? ఇప్పుడు 16వ అధ్యాయం రండి. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయము. అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం మొదటి నుంచి చదువుతున్నాను. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. ఈ 16వ అధ్యాయం అంటే మీరు ఏమనుకోవాలి? సెకండ్ మిషనరీ జర్నీ. రెండవ సువార్త అనగా మొదటి సువార్త దండయాత్రకు వచ్చాడు, లుస్త్రాను సందర్శించాడు. అప్పుడు అనగా ఇక్కడ రాయబడలేదు, కానీ అప్పుడే తిమోతిని కలిసి ఉంటాడు. అప్పుడే తిమోతి యొక్క అమ్మ ఎవరు? యునీకెను కలిసి ఉంటాడు. అప్పుడే తిమోతి యొక్క అమ్మమ్మ ఎవరు? లూయి. వీరందరినీ కలిసి ఉంటాడు. కలిసి ఆయన రెండవ సువార్త దండయాత్రలో తిమోతి దగ్గరికి వచ్చి ఆయనను నా జత పని వానిగా రా అని చెప్పి తీసుకెళ్తాడు. చూద్దామా, గమనిద్దామా? 16వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నా. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చాను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండే. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీకు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఈకోనియలోను సహోదరుల మంచి పేరు పొందినవాడు. తర్వాత ఇది చూడండి, 4వ వచనం. వారు ఆ పట్టణం ద్వారా వెళ్ళుచు అంటే 3వ వచనం చదువుతా. అతడు తనతో కూడా బయలుదేరి రావాలనని పౌలు కోరాడు. వాహ్. ఇక్కడ ఈయన గురించి ఈ 16వ అధ్యాయంలో ఎవరు పౌలు, ఎవరు తిమోతి? ఒక మాట చెప్పడం నేను మర్చిపోయాను. తిమోతి అంటే అర్థం ఏంటి? తిమోతి అనగా హీ హూ ఆనర్స్ ద గాడ్. ఎవరు అనగా దేవుని ఘనపరచువాడు అని అర్థం. తిమోతి అనగా దేవుని ఘనపరచువాడు. ఓకే, అది అర్థమైంది కదా? ఇప్పుడు గమనించండి, ఈ 16వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైనది. లుస్త్రాకు వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? రెండవ సువార్త దండయాత్ర. కాబట్టి మర్చిపోవద్దండి. 14, 15 మొదటి సువార్త దండయాత్ర, 16, 17, 18 రెండవ సువార్త దండయాత్ర, 18, 23 నుంచి 21, 16 వరకు మూడవ సువార్త దండయాత్ర. ఈ 16వ అధ్యాయం చదువుతున్నాము అంటే మనము రెండవ సువార్త దండయాత్రని గమనించాలి. రెండవ సువార్త దండయాత్రలో వచ్చాడు తిమోతి. ఎవరనగా ఆయన ఒక ఈకోనియాలోను లుస్త్రాలోను అక్కడ మంచి పేరు పొందినటువంటి వాడు. ఆయన ఎవరనగా ఆయన యూదురాలి కుమారుడు.
తండ్రి గ్రీసు దేశస్థుడు. ఇది మనం గమనించాలి. కానీ ఇతని అనగా మంచి పేరు పొందినవాడు. తర్వాత ఇతని విశ్వాసాన్ని పౌలు భక్తుడు మొదటి సువార్త దండయాత్రలోనే గమనించి ఉండవచ్చు. యవనస్తుడు. చరిత్ర చెబుతుంది ఈ యొక్క తిమోతి అట యేసు ప్రభునందు 16 సంవత్సరముల వయసు అప్పుడే, బాగా గమనించాలండి, టీనేజ్ 16 ఇయర్స్ ఉన్నప్పుడే ఆయన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాడు. ఈ మాట చదివినప్పుడు నేను సిగ్గుపడతానండి. ఎందుకనగా నేను ఆ చిన్న వయసులో నేను రక్షింపబడలేదే, ఏదో అనగా వయసు పెద్దగా అయినప్పుడు రక్షింపబడ్డానే. చిన్న వయసులోనే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాడు తిమోతి. ఆయన విశ్వాసము అనగా ఏ విధంగా ఉన్నది అనగా వారి యొక్క తల్లిలో యునీకే ఆయన యొక్క అవ్వ లోయలోను ఆ విశ్వాసము ఉండెను అని రాయబడుతుంది. చదువుదామా? రెండవ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము చదువుతున్నాం. 3, 5 కలిసి ఉన్నాయి. తెలుగులో చదువుతున్నాను, వినండి. నా ప్రార్థనలందు ఎడదెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలని రేయింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును, ఇది గమనించాలండి, నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుతున్న దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను. పౌలు భక్తుడు గమనించాడు. తల్లి యునీకేలో, అవ్వ లూయిలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని గమనించాడు. ఆ యొక్క విశ్వాసము తిమోతికి కూడా వచ్చింది. ఆ తిమోతి 16 ఇయర్స్ లోనే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాడు. అన్ని గమనించిన తర్వాత, రా తిమోతి, నువ్వు నాతో పాటు రా, నువ్వు యేసు ప్రభు యొక్క స్వార్థ వ్యాపకములో నువ్వు నాకు జతపనివాడుగా ఉండని ఈ యొక్క 16వ అధ్యాయము అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనములో మనం చూస్తున్నాం. అప్పుడు తిమోతిని తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ప్రభునందు ప్రేమేంటి వాళ్ళారా, తిమోతి గొప్ప మంచి పేరు పొందినటువంటి వాడు. అంతేకాకుండా ఆ యొక్క అవ్వ అమ్మ వారి ఇద్దరు కూడా గొప్ప విశ్వాసులు అని మనం తెలుసుకున్నాం. తర్వాత ఇతనికి పౌలు భక్తుడే ఈయన గురించి ఏమి రాస్తున్నానుగా అనగా అన్ని టెస్ట్ చేసిన తర్వాతనే ఈ యొక్క ఈ పత్రిక అనగా ఆయన రాస్తూ ఆయన గురించి రాశాడు. తిమోతి కంట చిన్నప్పటి నుండే వాక్యాలు తెలుసు. ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి వాక్యాలు బాగా ఆయన అర్థం చేసుకున్నటువంటి వాడు. చూద్దామా? 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం నేను చదువుతున్నాను. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను. 14, 15 క్రీస్తు యేసునందువలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు. అమ్మా, ఇందులో ఒక మాట, ఒక క్షణం మనం ఆలోచన చేద్దాం. మన పిల్లలకు చిన్నప్పటి నుండి లేఖనాలు నేర్పుతున్నామా? అవ్వ అయిన లోయలోను తల్లి అయిన యునీకులో ఆ విశ్వాసం ఉంది కాబట్టి ఆ యొక్క కుమారుడైనటువంటి తిమోతికి లేఖనాలందు గొప్పగా జ్ఞానము, లేఖనాల గురించి అవగాహన ఆ తిమోతికి వచ్చింది. మనము మన పిల్లలు ఆ విధంగా పెంచుతున్నామా? మన పిల్లలకు రాత్రి పడుకునేటప్పుడు ఏమైనా చిన్న స్టోరీస్ చెప్తున్నాం, బైబిల్ స్టోరీస్. మనం ఏదైనా ఒక బై హార్ట్ చేసేటువంటి వచనాలు ఆ పిల్లలకు నేర్పుతున్నామా? ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి. తిమోతి అయితే చిన్నప్పటి నుండి, బాల్యము నుండి ఆ యొక్క పరిశుద్ధ లేఖనములందు ప్రవీణత కలిగినటువంటి వాడు. మరి మన పిల్లలు ఎలాగున్నారు? క్వశ్చన్ వేసుకుందాం, నేర్పుదాం, తర్బీదు చేద్దాం. సరే, అదే తర్వాత ప్రభునందు ప్రేమటి వాళ్ళారా, ఈ పౌలు భక్తుడు ఈ తిమోతిని
జత పనివాడుగా తీసుకుపోతున్నట్టు ఆయన పత్రికలలో మనం చూస్తాం. గమనించండి, 2వ సువార్త దండయాత్రలో తిమోతిని తీసుకెళ్ళాడు. 3వ సువార్త దండయాత్రలో కూడా తిమోతి ఉన్నాడు. ఒక వచనం చూపిస్తాను, నేను చూపించలేను. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయము, అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను. నేను చెప్పాను కదా, ఇది మతికి పెట్టుకోండి. 14, 15 మొదటి సువార్త దండయాత్ర, 16, 17, 18 రెండవ సువార్త దండయాత్ర, 18, 19, 20, 21 4వ సువార్త దండయాత్ర. ఇవి నేను చదువుతున్నది 20వ అధ్యాయం, అనగా 3వ సువార్త దండయాత్ర 4వ వచనం చదువుతున్నాను. 20వ అధ్యాయము 4వ వచనం. మరియు పుర్రు కుమారుడును బెరయ పట్టణస్థుడైన సోపత్రును, తెసలోనికలో అతిస్కరును, సెకుందును, దెర్బే పట్టణస్థుడైన గాయును, తిమోతియును, ఆసియా దేశస్థులైన తుకికు, త్రోఫీటును అతనితో కూడా వచ్చిరి. తిమోతి ఉన్నాడమ్మా? తిమోతి ఉన్నాడు కదా. అనగా 2వ సువార్త దండయాత్రలో, 3వ సువార్త దండయాత్రలో తిమోతి పౌలుతోనే జత పనిగా వాడుగా వెళ్తున్నాడు. ఆ తిమోతిని ఏ విధంగా అనగా అభినందిస్తున్నాడు, జత పనివాడు అంటున్నాడు. కొన్ని లేఖనాలు మనం గమనిద్దాము. రోమీయుల రాసిన పత్రిక, రోమీయుల రాసిన 16వ అధ్యాయం 21వ వచనం నేను చదువుతున్నాను. రోమీయుల రాసిన పత్రిక 16వ అధ్యాయము 21వ వచనము నేను చదువుతున్నాను. రోమన్స్ 16th చాప్టర్ 21. నా జత పని వాడగు. ఎవరమ్మా? నా జత పని వాడగు తిమోతి. పౌలు భక్తుడు తిమోతిని ఏమంటున్నాడు? నా జత పనివాడు. తర్వాత 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 10వ వచనం. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నాను. తిమోతి వచ్చినాడలా అతడు మీ యొద్ద నిర్భయుడై ఉంటున్నట్టు చూచుకొనిడి, నా వలనే అతడు ప్రభువు పని చేయుచున్నాడు. ఎవరన్నా అంటారండి ఆ విధంగా? తిమోతిని పౌలు భక్తుడు ఏమంటున్నాడు? అనగా కొరింథీ సంఘానికి లెటర్ రాస్తూ నా వలనే అతడు కూడా ప్రభు పని చేస్తున్నాడని ఆ తిమోతిని అంటున్నాడు. నేను అనగా అంత బాగా చదివిన తర్వాత ఆయన గ్యాప్ ఎంత తెలుసా? పౌలు భక్తునికి తిమోతికి. పౌలు భక్తునికి అనగా ఈ లెటర్ రాసేటప్పుడు పౌలు భక్తునికి 30 సంవత్సరాల లోపల ఉండేవాడే అని అన్ని క్యాలిక్యులేట్ చేస్తే 25, 26 సంవత్సరాల లోపలే ఉండేట్టున్నాడు. కానీ పౌలు భక్తుని వయసు ఎంత తెలుసా? ఆయన అనగా ఈ లెటర్ రాసేటప్పుడు 60 ఏళ్ళు పైనే. ఇది గమనించాలి. అనగా 60 ఏళ్ళ ముసలోడు, 25 ఏళ్ళ యవనస్తుడు ఏమంటున్నాడు? ఆయన కూడా నా వల్లే పని చేస్తున్నాడు. ఇప్పుడు అంటారు ఎవరన్నా సీనియర్స్, చిన్నపిల్లోడే నువ్వు గమ్ముండు, వాని పైకే రానియరమ్మా, పైకే రానియరు. ఏమి సేవకులో నాకే అర్థం కాదు. సేవకులు అనేవారు ఎట్టుండాలా? అరే నా తరము అయిపోతుంది, ఇంకొక తరాన్ని రెడీ చేయాలా అనకుండా ఎప్పుడు చూసినా మనమే కనబడాలా, మనమే ప్రసంగాలు చేయాలా. ఎంతవరకు చేస్తావు? యవనస్తులను పైకి లాగాల. నేనైతే ఇంగ్లీష్ సర్వీస్లో యవనస్తులను మాట్లాడండి, తప్పు మాట్లాడినా పర్వాలేదు. ఎందుకనగా బిగినర్ వెంటనే నాలాగా మాట్లాడలేడు కదా. బిగినర్ కొద్దిగా తప్పులు మాట్లాడతారు, అయినా సర్దిద్దాల. మనం యవనస్తులను పైకి తీసుకురావాలి. కానీ ఈ మాట నేను చదువుతూ ఉన్నప్పుడు అరే పౌలు భక్తుని వయసు ఎంత, ఈ తిమోతి వయసు ఎంత? 60 ఏళ్ల ముసలోడు 25 ఏళ్ల పిల్లోనే ఏమంటున్నాడు? నా వల్లనే ఆయన కూడా ప్రభు పని చేస్తున్నాడు. ఆ విధంగా దైవ సేవకులు ఉన్నారు. దైవ సేవకులు ఎవరైనా సరే యంగ్స్టర్స్ ను ఎంకరేజ్ చేయాలి. కానీ వారిని చాలా మంది డిస్కరేజ్ చేస్తారు. చేయకూడదు. నో, ఐ వోంట్ అలౌ. యవనస్తులు పైకి రావాలి, యవనస్తులు నేర్చుకోవాలి, యవనస్తులు ఒకరు తప్పు చేసే వారిని సరిదిద్దాలి. ఇట్లా కాదమ్మా, ఇట్లా అని చెప్పాలి, ప్రేమతో చెప్పాలి. కానీ కోపంతో కాదు, ప్రేమతో. అప్పుడు సంఘం డెవలప్ అవుతుంది. కానీ వాడు బాగా చెప్పట్లేదు, వీడొద్దు వాడొద్దు అంటే ఎంతవరకు నువ్వు నేను చెప్తావు? ఇది అందరు తెలుసుకోవాలి. సరే, ముందుకు పోదాం. ఈ విధంగా తర్వాత నేను అన్ని రెఫరెన్స్ నేను రాసుకోనండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి 22 చదివితే అక్కడ ఇంకా గంభీరమైన మాట అంటాడు.
కుమారుడు తండ్రికి ఏ విధంగా సేవ చేస్తాడో ఆ విధంగా నాకు సేవ చేస్తున్నాడు. బా, ఏ మాటలండి. తర్వాత మొదటి తెస్సలోనికి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములో, అనగా ఈయన నాకు జత పనివాడుగా అని వ్రాయబడింది. తర్వాత ఆయన పత్రికలు రాసేటప్పుడు పౌలు భక్తుడు ఎన్నో పత్రికల్లో నా నిజమైన కుమారుడు, నా ప్రియమైన కుమారుడు. ఎవరు రాస్తారండి ఈ మాటలు? నా నిజమైన కుమారుడు, నా ప్రియమైన కుమారుడు. యేసు ప్రభువును తండ్రి ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నా. అలాగా పౌలు భక్తుడు తిమోతిని గురించి నా నిజ కుమారుడు, నా ప్రియ కుమారుడు అంటూ, తర్వాత ఆయన ప్రతి సంఘానికి లెటర్ రాస్తూ ఆయన గ్రీటింగ్స్ చెప్పేటప్పుడు తిమోతిని కలుపుతున్నాడు. అనగా పౌలును తిమోతియును అంటాడు. అనగా తిమోతికి అంత ఘనత ఇస్తున్నాడు. ఎందుకనగా నిష్కపటమైన విశ్వాసం. ఇది గమనించాలి పౌలు భక్తుడు. అందుకే ఆయనకు లెటర్ రాస్తూ నిష్కపటమైన విశ్వాసము ఆయనలో ఉంది. ఇప్పుడు కూడా యవనస్తులు ఆ విధంగా ఉండాలి. నిష్కపటమైన విశ్వాసము కలిగి ఉండాలి. తిమోతికి నిష్కపటమైన విశ్వాసము ఉంది. నేను కొన్ని మీకు రెఫరెన్సెస్ ఇస్తా, రాసుకునేవారు రాసుకోనండి. అనగా సెల్యూటేషన్, అనగా ఒక సంఘానికి పత్రిక రాసేటప్పుడు పౌలు భక్తునితో పాటు తిమోతిని కూడా కలుపుకుంటాడు. అనగా తిమోతిని గణపరుస్తున్నాడు. చూద్దామా? 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, కొలసీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, మొదటి తెస్సలోనికి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, 2వ తెస్సలోనికి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం, ఫిలెమోను పత్రికలో 1వ వచనం. ఈ వచనాలన్నిటిలో తిమోతిని కలుపుకుంటాడు. అనగా తిమోతిని ఘనపరుస్తున్నాడు. ఎందుకు అనగా నిష్కపటమైన విశ్వాసం. నేను ఒకసారి నాకు ఆలోచన వచ్చింది. మరి మీకు ఆలోచన వచ్చిందో లేదో నాకు తెలియదు. లుస్త్రాలో ఏం సంగతి అయిందండి? లుస్త్రాలో పౌలు భక్తుని రాళ్లతో కొట్టారు, చచ్చిపోయాడు అనుకున్నారు. ఆ విషయము తిమోతికి తెలియదా? ఆ విషయము ఆ యొక్క అవ్వైన ఆ లోయకి తెలియదా? ఆ విషయం తిమోతి అమ్మాయి అయిన యునీకు తెలియదా? తెలిసినా గాని జత పనివానిగా రా అంటే పంపించారు. మనమా? ఒకవేళ నేను ప్రశ్న వేసుకున్నాను, నేనైతే పంపించేవానే? నాకే డౌట్ వస్తుంది. పంపించలేవు అంటే మనసు, అరే అక్కడికే మొన్ననే పౌలు భక్తుని రాళ్లతో కొట్టారయ్యా. ఒకవేళ పౌలు భక్తుడు నా కుమారుని తీసుకుపోతుంటే అక్కడ ఎవరైనా రాళ్లతో కొట్టి చంపుతారేమో అని అనుకోలేదు. ఎల్లు, దేవుని కొరకు హింసలు పడు, పో. బా, ఏం తల్లి అండి, ఏమి అమ్మమ్మ అండి, వారికి నమస్కారం పెట్టాలి. గమనించారా? ఎప్పుడైనా ప్రభునందు ప్రేమేంటి వారులారా, ఈ యొక్క పత్రిక ఎప్పుడు రాశాడు? మొదటి తిమోతి పత్రిక. నేను చెప్పాను కదా, అపోస్తుల కార్యాలు 28 లాస్ట్ 30వ వచనంలో ఏముంది? అతడు హౌస్ అరెస్ట్ 2 సంవత్సరాలు చేయబడ్డాడు. కానీ నేను చెబుతాను, నేను అన్ని మీకు చూపించే టైం లేక బాగా గమనించండి. ఎప్పుడైతే యెరూషలేముకు పోయి అరెస్ట్ అవ్వబడతాడో, యెరూషలేము నుంచి ఈ హౌస్ అరెస్ట్ అయ్యేంత వరకు 2 సంవత్సరాలు, హౌస్ అరెస్ట్ 2 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అయినాయేమా? 4 సంవత్సరాలు. ఈ 4 సంవత్సరాలు అయిన తర్వాత, అనగా నేను చెప్తాను, మీరు రాసుకోండి. 58 ADలో ఆయన, అనగా ఈ యెరూషలేము నుంచి ఆ యొక్క ఎక్కడికి రోమా వచ్చేంత వరకు 2 సంవత్సరాలు, 58 అనగా 60 వరకు. 60లో ఆయన హౌస్ అరెస్ట్ అయ్యాడు. 60 నుంచి 62 2 ఏళ్ళు అక్కడ ఉండినాడు. ఈ పత్రిక బిట్వీన్ 63 to 64 65లో రాసి ఉండొచ్చు. కాబట్టి అది జ్ఞాపకం పెట్టుకోనండి. ఎప్పుడు రిలీజ్ అయిన తర్వాత ఆయన ఇంకా చూద్దాం, ఆయన ఎప్పుడు, నేను ఎక్కడ 4వ సువార్త దండయాత్ర అని రాయబడలేదు. కానీ మనము ఆయన యొక్క పత్రికలు చదువుతున్నప్పుడే, ఓహో 4వ సువార్త దండయాత్ర కూడా చేస్తున్నాడా అని మనం తెలుసుకోవాల్సిందే.
సరే, ఇప్పుడు మనము ఎక్కడి నుంచి ఎక్కడికి పోతూ ఆయన హెచ్చరిస్తున్నాడో గమనిద్దాం. మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాలు చదువుతున్నాను. మొదటి తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 3-4. నేను మాసిదోనియాకు వెళుచుండగా, బాగా గమనించాలి. నేను అనగా ఇది ఎప్పుడు రాశాడు? రిలీజ్ అయిన తర్వాత. నేను మాసిదోనియాకు వెళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని, కల్పనా కథలు, మితము లేని వంశావళులు, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదముతోనే సంబంధం కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫ్ఎస్సిలో నిలచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారము. పౌలు భక్తుడు, నువ్వు ఉండవయ్యా, నువ్వు ఎఫ్ఎస్సిలో ఉండి నువ్వు ఏం చేయాలా? కీప్ ది చర్చ్ ఇన్ ఆర్డర్. అది ఒక ఆర్డర్లో పెట్టు, ఒక క్రమ పద్ధతిలో పెట్టు. ఫాల్స్ ప్రీచర్స్ వస్తారు, జాగ్రత్త, వచ్చారు. కానీ ఈ యొక్క మూడవ సువార్త దండయాత్రలో మిలేతులో ఉండి ఎఫ్ఎస్సి నుండి కొందరిని సంఘ పెద్దలు పిలిపిస్తాడు. ఎవరు? ఈ పౌలు భక్తుడు. వారితో చెప్తున్న మాట నేను మీకు వినిపిస్తాను అనగా ఆయన చెప్పాడు. అదే విధంగా ఫాల్స్ ప్రీచర్స్ వచ్చేసారు, అనగా తప్పుడు బోధలు ఎఫ్ఎస్సి సంఘంలో వచ్చేసారు. మీకు తెలుసు, నేను ఎఫ్ఎస్సి సంఘం గురించి మాట్లాడేటప్పుడు అర్తమీదేవి దేవాలయం కూడా అక్కడ ఉండింది. అక్కడ గుండ్లు, వెండి గుండ్లు చేసేవారు. వారి ఆదాయం కోల్పోవడం ద్వారా అబ్బా, అక్కడ అయితే ఎంత ఘోరము, ఎంత అల్లరి అండి, ఎంత అల్లరి మనకు తెలుసు. సరే, ఏం రాశాడు అపోస్తుడైన పౌలు భక్తుడు? అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం చదువుతున్నాను. అనగా ఆయన మిలేతులో ఉన్నాడు, ఎఫెసు నుంచి సంఘ పెద్దలను పిలిపించాడు. ఏం మాట్లాడుతున్నాడు చూడండి, 28వ వచనం, 20-28. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మటుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉన్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను అన్నాడా? వచ్చా. క్రూరమైన తోడేలు సంఘాలలో వస్తున్నారు. ఏంటంటే వాళ్ళు దేవుని వాక్యం కాదు, దేవుని వాక్యమే కాదు, వారందరూ నేను సంఘములో నేను ఇంపార్టెంట్ రోల్, నేనంటే అందరికి తెలియాల, అవి కాదు. అబద్ధ బోధలు తీసుకురావడం, ఆ అబద్ధ బోధల ద్వారా మనుషులను ఆకట్టుకోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. ఎఫెసీ సంఘంలో జరిగింది అదే. అందుకనే ఇదిగో నేను మాసిదోనిగా వెళుతున్నప్పుడు నేనేం చేశా? తిమోతి, నువ్వు ఎఫెసీలో ఉండి కీప్ ద చర్చ్ ఇన్ ఆర్డర్. దానికోసమే రాశాడు. సంఘంలో తోడేలు ప్రవేశించాయి. ఎఫెసీ సంఘంలో తోడేలు ప్రవేశించాయి, తప్పుడు బోధలు వచ్చాయి. అందుకని నేను ఉండి ఆ యొక్క సంఘాన్ని ఒక క్రమ పద్ధతిలో, క్రమ శిక్షణలో నువ్వు ఉంచు అన్నాడు అని 113 వచనాలు 6 అధ్యాయాలు రాశాడు. మొదటి అధ్యాయంలో ఆయన రాసింది ఈ యొక్క అబద్ధ బోధకుల గురించి రాశాడు. 2వ అధ్యాయము ఏమైనా కన్సర్నింగ్ కాండక్ట్ ఇన్ ద చర్చ్, క్రమశిక్షణ అనగా స్త్రీలు ఏ విధంగా ఉండాలి, పురుషులు ఏ విధంగా ఉండాలి, అధ్యక్షులు ఏ విధంగా ఉండాలి, పరిచారకులు ఏ విధంగా ఉండాలి, స్త్రీలు ఏ విధంగా అలంకరణ ఉండాలి, అన్ని గురించి రాశాడు. తర్వాత 3వ అధ్యాయం 14వ వచనం నుంచి 4వ అధ్యాయం 16వ వచనం వరకు ఇన్స్ట్రక్షన్ కన్సర్నింగ్ గాడింగ్ ద ట్రూత్ ఇన్ ద చర్చ్, అనగా సంఘములో సత్యమును ఏ విధంగా అనుసరించాలి అని 4వ అధ్యాయం 16వ వచనంకు రాశాడు. 5వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ అధ్యాయం 10వ వచనంకు ఇన్స్ట్రక్షన్స్ కన్సర్నింగ్ వేరియస్ గ్రూప్స్ ఇన్ ద చర్చ్. చర్చిలో విడోస్ ఉంటారు, యవనస్తులు ఉంటారు, వారి ఎడల నీ ప్రవర్తన ఏ విధంగా ఉండాలి అని రాశాడు. 6వ అధ్యాయం 11వ వచనం నుంచి 21వ వచనం వరకు ఆ తిమోతికి హెచ్చరికలు. అర్థమైంది కదమ్మా? నెక్స్ట్ క్లాస్లో క్లుప్త అనగా అధ్యాయము ఏమి రాశాడు అని క్లుప్తంగా ధ్యానం చేస్తూ ఈ 6 అధ్యాయాలు 113 వచనాలు
ముగిద్దాం. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్. మన మోహన్ రావు బ్రదర్ ప్రార్థన చేసి ముగిస్తారు. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ప్రేమగల మా ప్రభువా, కృపగల తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, మమ్మల్ని ఇంతవరకు కాపాడి దీవించారు నాయన. ఈరోజు బుధవారపు వాక్య కొడుకుల భాగంగా మేము 1 తిమోతి పత్రికను ధ్యానించి ఉండగా నీ దాసుని ద్వారా మాకు అందించిన శ్రేష్టమైన నీ మాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. పౌలు యొక్క 14 పత్రికల్లో వారి యొక్క సువార్త దండయాత్రలు, 1, 2, 3 సువార్త దండయాత్రల గురించి నాయన, ఆ తర్వాత తిమోతి భక్తుడిని జత పనివాడిగా పెట్టుకొని ప్రభువా నాయన ఆయనను సంఘానికి కాపరి పత్రికలుగా ఈ పత్రికలు అందించిన రీతిని బట్టి నీకు స్తోత్రాలు. తిమోతి పత్రికలో నాయన శ్రేష్టమైన నీ మాటలు నాయన అబద్ధ బోధకుల గురించి కానీ, సంఘంలో క్రమశిక్షణ గురించి కానీ, ఆ తర్వాత సంఘంలో ఎలా ఉండాలి, నడుచుకోవాలి, విశ్వాస యాత్ర గురించి నాయన వివరించి ఉండగా, ఇంట్రొడక్షన్ ఇచ్చిండగా అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. 4, 5, 6 అధ్యాయాల తిమోతి పత్రికని, 1 తిమోతి పత్రికని నాయన నీ దాసుని ద్వారా మాకు అందించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. శ్రేష్టమైన నీ మాటలు నాయన ఆ పత్రిక ద్వారా మాకు అందించారు ప్రభువానికి స్తోత్రాలు. ఇంకా లోతుగా నాయన రానున్న క్లాసుల్లో నాయన మేము నేర్చుకోవాలని ఆశపడుతుండగా నీ దాసుని సిద్ధపరచు ప్రభా. నీ కృపలో మాకు ఆ మాటలు విశదీకరించేందుకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. యవన కాలంలో తిమోతి నాయన ఏ విధంగా నీ సేవకు అంకితమయ్యాడు, శ్రమలు, శోధనలు, భయాలు, పరిస్థితులు భయంకరంగా ఉన్నా కూడా వాళ్ళ తల్లి యొక్క తల్లి అమ్మమ్మ వీరందరూ కూడా తిమోతిని ఎంకరేజ్ చేసిన రీతిని బట్టి నాయన ఈ రోజుల్లో కూడా మేము కూడా మా పిల్లలను నాయన మేము ఎంకరేజ్ చేసేవాళ్ళుగా ఉండగలిగేందుకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అది మా బాధ్యత ఉన్నది. అంతే కాకుండా యవనస్తులను ఎంకరేజ్ చేయడం గురించి కూడా నీ దాసుని ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. అలాగే సంఘాల్లో నాయన కొత్త తరాలని నాయన లేపేందుకు, వారిని ఎంకరేజ్ చేసేందుకు దాసులను సంఘంలో నాయన సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. కృప చూపమని వేడుకొంచున్నాం. శ్రేష్టమైన నీ మాటలు నాయన ఈ దాసుని ద్వారా మాకు అందించారు. మరి ముఖ్యంగా తిమోతి పత్రికలో ఉన్న శ్రేష్టమైన మాటలు నాయన, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగనే పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదిగాను ఉన్నది అని, అట్టివారిలో నేను ప్రధానుడినని పౌలు భక్తుడు ప్రకటించాడు. అదేవిధంగా 2వ అధ్యాయంలో మనం సంఘం వరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు, అందరి కోసం ప్రార్థన, విజ్ఞాపన చేయాలని చెప్పి సంఘాలకి పౌలు భక్తుడు హెచ్చరించట చూసాము. అలాగే నాయన 6వ అధ్యాయం దాకా చక్కని శ్రేష్టమైన నీ మాటలు ఆయన సంఘంలో ఏది ఉండాలో ఏది ఉండకూడదో చక్కని నీ మాటలు అందించారు ఆయన. 6వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన మాటలు నీ దాసుని ద్వారా ధనాపేక్ష గురించి మాట్లాడారు ప్రభు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అనేసి అత్యంత అద్భుతమైన సందేశం ఆయన ఆర్థికవేత్తలకు కూడా అందని సందేశం అందించారు. దీనివల్లనే కొందరు విశ్వాసం నుండి తొలగిపోయి నానా విధమైన బాధలతో, శోధనలతో తమను తామే పొడుచుకున్నారని శ్రేష్టమైన నీ మాటలు అందించారు. ఎందుకంటే అది ప్రమాదకరమైన జబ్బు ప్రభువా. ఇలాంటి మాటలు, శ్రేష్టమైన నీ మాటలు నాయన మేము వినటానికి మీరు కృప చూపినందుకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, రానున్న క్లాసుల్లో నాయన తిమోతి పత్రికను లోతుగా మేము ధ్యానించేందుకు, శ్రేష్టమైన నీ మాటలు గ్రహించేందుకు, ఆ మాటల ద్వారా మమ్మల్ని మా జీవితాలను సరిచేసుకోగలిగేందుకు, నీ కృపలో నీ స్వరూపంలోకి మమ్మల్ని మేము మార్చుకునేందుకు సహాయం చేసి దీవించమని ప్రార్థిస్తున్నాం. ఆ తండ్రి, ఈ సాయంకాలపు దీవెనలు మాతో ఉంచమని, కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను నీ కృపలో ఆశీర్వదించమని, కనెక్ట్ కాలేకపోయిన బిడ్డలను కూడా రానున్న క్లాసుల్లో నాయన కనెక్ట్ అయ్యేందుకు, నీ సన్నిధిలో మేలు పొందేందుకు కృప చూపు సహాయం చేయమని యేసు ప్రభువారి ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసం మనకందరికి ఇప్పుడున్న సదాకాలం తోడైండును గాక. ఆమేన్. అందరికి వందనాలు.